మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? గోల్డమ్మ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఏ గోల్డమ్మ, పెళ్లి నాకి, మరి ఫోటో అది కూడా నాదే. చిచి అమ్మా విజు అమ్మా విజు టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డేజ్ లో పెళ్లి వస్తావా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేటరా? ఎందుకంటే టెన్షన్ పడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ట్యాజర్లో చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారు అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాజర్లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా. పడుతున్నారు. మరి అప్పుడు ఫోటోలో నచ్చి నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? ఫ్యాన్స్ వేరు పెళ్లి వేరు. ఏం కాదు, రెండు ఒకటే. బీటల వారిన తాజ్ మహల్ ని, చెదరపట్టిన చార్మినార్ ని చూడటం మానేస్తావా? మాట్లాడరే. ఇది అంతే. వయసు పెరిగిందని సొగసు తరిగిందని పెళ్లి ఎవడు మానుకో. ఇంకా నేను వెయిట్ చేయలేదు. లోపలికి వెళ్ళి తమ్ముడు తీసుకురండి. కొట్టడాల వరకు మీరు వస్తే కొట్టించే వరకు నేను వెళ్తా. సిటీలో బాబ్జీ తెలుసా నీకు? నీకు తెలుసా? వాడికి నేను ఫోన్ కొడితే వాడు వచ్చి మిమ్మల్ని కొడతాడు. మర్యాదగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంతే. అన్న బాబ్జీ రైట్ హ్యాండ్ రా. నువ్వు సాఫ్ట్వేర్ అని సామాన్యాన్ని లోపల పెట్టినాం అన్న. వేసేద్దాం అయినా మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి. కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ రండి. నేను ఒక్కడిని, మీరు 20 మంది ఉన్నారు. ఇంకో 20 మందిని తెచ్చుకో. 20 తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. అలా వాళ్ళని రెచ్చగొట్టి భయంతో పారిపోయిన నన్ను కోపంతో వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ నా ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా? అయినా టీనేజ్ ఫోటో పంపించి ఓల్డేజ్ పెళ్లి చూపించడం తప్పు కదా. దానికంటే పెద్ద తప్పు ఇంకోటి చేశా. ఏంటి? బాబ్జీ పేరు వాడే. ఈ మ్యాటర్ వాడికి పోస్ట్ అయిందంటే ఆ నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నీ భయం అంతే బాబ్జీ కదా. పద ఇంటికి వెళ్దాం. ముప్పని తెలిసాక పట్టుకోకూడదు, ఎదవని తెలిసాక పెట్టుకోకూడదు. పెట్టుకుంటా నీకోసం. పద. కలకత్తా పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి పవర్ ఉండాలి కానీ ఇట్లా భయపడతావేంటన్నా? భయం కాదురా, చిన్న షివరింగ్ అంతే. అంటే నందిని ఎప్పుడు